ఓం శాంతి. ఈరోజు కొంతమంది దాదీలవి కలిపి మిక్స్డ్ మనం చెప్పుకుంటాము అనుభవాలు. ఎందుకంటే చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. అందులో మొదటిగా ఈరోజు గుల్జార్ దాదీజీ మమ్మ కోసం చెప్తున్న అనుభవం. మాతేశ్వరి हम सबके హృదయేశ్వరి थी. మాతేశ్వరి మా అందరి యొక్క హృదయేశ్వరిగా ఉండేవారు. दिल्ली से ब्रह्मा कुमारी दादी हृदय मोहिनी जी दादी गुलजार जी दिल्ली क्षेत्र की संचालिका कहती है कि मीठी मम्मा जिन्हें हम मातेश्वरी कहते थे हम सबके हृदय ईश्वरी थी. ఢిల్లీ నుండి బ్రహ్మకుమారి హృదయ మోహినిజీ అంటే గుల్జార్ దాదీజీ ఎవరైతే ఢిల్లీ జోన్కి ఇన్ఛార్జ్గా ఉండేవారో ఆమె చెప్తున్నారు, మధురమైన మమ్మ ఎవరినైతే మాతేశ్వరిని పిలిచేమో ఆమె అందరి హృదయేశ్వరిగా ఉండేవారు. मातेश्वरी जी का नव विश्व की संचालन में कुशल प्रबंधन अद्भुत और अद्वितीय था. మాతేశ్వరి జీ యొక్క నవ నిర్మాణ సంరచనలో మాతేశ్వరి జీ నవ విశ్వ నిర్మాణ యొక్క సంరచనలో కుశల ప్రబంధన అంటే కుశలమైన అడ్మినిస్ట్రేషన్ ఉండేది మమ్మది. అద్వితీయమైన అడ్మినిస్ట్రేషన్ ఉండేది అని చెప్తున్నారు. मम्मा ने इतनी कन्याओं को जहाँ मातृ स्वरूप में पालना दी, वहीं पर उनकी परिवर्तन शैली में भी निपुणता थी. मम्मा ఎంతైతే కన్యలకు మాతృస్వరూపుల పాలన ఇచ్చారో అదే రూపంలో వారి పరివర్తన శైలిలో కూడా ఆమె పరివర్తన శైలిలో కూడా నిపుణత కనిపిస్తూ ఉండేది. मम्मा देखती थी कि भूल हो गई है, ये कन्या सम्मुख आने में हिचक रही है और ये हिचक शर्मिंदगी के कारण है. तो मम्मा का प्यार वात्सल्यमय संबोधन में जाग उठता. మమ్మ చూస్తూ ఉండేవారు, ఎవరి ద్వారా పొరపాటు జరిగిపోయింది, ఆ కన్య మమ్మ ఎదురుగా రావడానికి భయపడుతున్నారు, సంకోచిస్తున్నారు. ఆ సంకోచం అనేది సిగ్గు కారణంగా, చేసిన తప్పుకి సిగ్గుపడుతున్న కారణంగా గిల్ట్ ఫీల్ అవుతూ రావట్లేదు అంటే మమ్మ ప్రేమ యొక్క వాత్సల్యంతో ఉన్న సంబోధన మమ్మలో జాగ్రత్తనయ్యేది అంటాం వాళ్ళ పట్ల. ऐसे में यज्ञवत्सों को बुलाकर उनकी भूल बताती तो उन्हें भी वे कमजोरी तिनके के समान लगती. ఈ విధంగా వాత్సల్య భావంతో ప్రేమతో వాళ్ళని పిలిచి వాళ్ళ పొరపాటు చెప్పేటప్పుడు దాన్ని అర్థం చేయించినప్పుడు ఇది మార్చుకోవాలి, ఉండకూడదు అని వాత్సల్య భావంతో మమ్మ చెప్పినప్పుడు వారిలో కూడా బలీనత ఒక గట్టి పరుపుతో సమానమైంది, దాన్ని మేము మార్చేసుకోగలము అని అనిపించేది. అలా ఉండేది పరివర్తన చేసే శైలి మమ్మది. దీనిలో నిపుణురాలు ఆమె. सामने वाला भूल स्वीकार कर सदैव के लिए उसे सुधार लेता था. दिल दर्पण स्वच्छ हो जाता था. ఎదురుగా ఉన్న వాళ్ళు వాళ్ళ పొరపాటుని వాళ్ళు స్వీకరించేసి సదాకాలం కోసం మార్చేసుకునేవారు. వాళ్ళ హృదయ దర్పణం మంచిగా అయిపోయేది, హృదయం నుండి అది తీసేసేవారు వాళ్ళు. అలా అంత క్లీన్ అయిపోయేలా వాళ్ళ పొరపాటు వాళ్ళు మార్చేసుకునేవారు కూడా. इतना ही नहीं, मम्मा ज्ञान की विवेचना करती थी तो लगता था कि मम्मा ने ही साक्षात सरस्वती देवी ही बोल रही हो. అంతేకాదు మమ్మ జ్ఞానం యొక్క వివరణ ఇస్తున్నప్పుడు
అనిపించేది మమ్మ కాదు, సాక్షాత్ सरस्वती देवीये మాట్లాడుతున్నారు అనిపించేది మాకు। एक बार सिकंदराबाद में समाज के कुछ लोग विरोध दर्शा रहे थे। ఒకసారి సికింద్రాబాద్ అంటే మన ఆంధ్ర కాదు, వేరే స్టేట్ లో ఎక్కడో, అక్కడ సమాజ విరోధీలు, సమాజంలో కొంతమంది విరోధీలు విరోధాన్ని చూపిస్తూ ఉన్నారు మన సంస్థ పైన। पिताश्री ब्रह्मा ने मम्मा से कहा कि वहां जाइए। मम्मा ने श्रीमत सिर आंखों पर रखी और चल दी। అప్పుడు పితాశ్రీ బ్రహ్మ బాబా మమ్మతో అన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని। మమ్మ ఆ శ్రీమతాన్ని శిరస వహించి కళ్ళల్లో పెట్టుకుని శ్రీమతాన్ని ఆమె వెళ్ళారు ఆ స్థానానికి। मैं स्वयं भी मम्मा के साथ सिकंदराबाद गई थी। అప్పుడు గుల్జర్ దాది కూడా మమ్మతో కలిసి ఆ సికింద్రాబాద్ కు వెళ్ళారంట। మమ్మ విరోధియం సే మిలి, అమ్మ అక్కడ విరోధం చూపిస్తున్న విరోధీలతో కలిసారంట, గొడవలు పెట్టుకుంటున్న ఆ విరోధీలతో। मम्मा की मधुर और सार गर्भित वाणी सुनकर वे पानी पानी हो गए। అయితే మమ్మతో వాళ్ళు కలిసాక మమ్మ నోటి నుండి మధురమైనటువంటి మాటలు, సారగర్భితమైన వాణి, సారంతో నిండిన వాణి విని నీరు నీరు అయిపోయారంట వాళ్ళు, నీరైపోయారు, కరిగిపోయారు। उन्हें लगा कि माँ सरस्वती स्वयं ముక్కర్ హోవిట్టి, వాళ్ళకి అనుభవం అయింది, సరస్వతి మాయే ఈమెలో కనిపించారు మాకు అని స్వయం వాళ్ళు అనుభూతి చేశారు విరోధులు। माँ सरस्वती के इस स्वरूप को देख उन्होंने कहा, माँ क्षमा करें, हमें आपका परिचय नहीं था। వెంటనే వాళ్ళు సరస్వతి స్వరూపాన్ని అనుభవం చేయటం వలన ఈ స్వరూపాన్ని చూస్తూ వాళ్ళు అనడం మొదలు పెట్టారంట, మా క్షమించండి మమ్మల్ని, మాకు ముందు తెలీదు మీ పరిచయము, తెలియకలా మేము మాట్లాడాము అన్నారంట। आपके मुख कमल द्वारा ज्ञान की जो विवेचना सुनी है वो अद्भुत है, చింతని యోగ్య है। మీ నోటి నుండి, మీ ముఖ కమలం ద్వారా ఏదైతే జ్ఞానం యొక్క వివరణ విన్నామో అద్భుతం, అది ఆలోచించాల్సిన విషయాలవి అని అన్నారంట వాళ్ళే। हम आकर अनुकरण करें या ना करें, परंतु आपके आगमन से हमारे अंतःचक्षु खुल गए हैं। ఇంకా ఏమన్నారంట వాళ్ళు, మేము వచ్చి మీరు చెప్పే ఈ మాటలు అనుకరించినా అనుకరించకపోయినా, ఆచరించినా ఆచరించకపోయినా కానీ మీ ఆగమనం ద్వారా, మీ రాక ద్వారా మాకు ఈరోజు అంతఃచక్షు తెరవబడింది అని అన్నారంట వాళ్ళు। उनके मन में परमात्मा के माध्यम पिताश्री के प्रति श्रद्धा उत्पन्न हो गई। అప్పటి నుండి వారి మనసులో పరమాత్మకు మాధ్యమమైన పితాశ్రీ బ్రహ్మబాబా పట్ల ఒక రకమైనటువంటి శ్రద్ధ ఉత్పన్నమైంది, విలువ పెరిగింది బాబా పైన। అలా ఉండేవారు మమ్మ అని చెప్తున్నారు గుల్జార్ దాది। నెక్స్ట్ కాన్పూర్ నుండి ఆత్మ ఇంద్ర దాది చెప్పే అనుభవం చదువుకుంటాం। సద్భావనకి మూరత్ మమ్మ, సద్భావన యొక్క మూర్తిగా ఉండేవారు మమ్మ। కాన్పూర్ సే బ్రహ్మ కుమారి దాది ఆత్మ ఇంద్రజీ, दादी गंगे जी उत्तर प्रदेश क्षेत्र की संचालिका लिखती हैं, मम्मा क्षमा का प्रतिरूप थी। కాన్పూర్ నుండి బ్రహ్మకుమారి దాది ఆత్మ ఇంద్రాజీ, ఆమెకి మరొక పేరు గంగే దాది అని యజ్ఞంలో పేరు ఉండేది।
ఉత్తర్ ప్రదేశ్ సెంటర్స్ అన్నింటికి ఉత్తర్ ప్రదేశ్ జోన్కి యూపీ జోన్కి ఇన్ఛార్జ్గా ఉండేవారు దాది. ఆమె రాస్తున్నారు, మమ్మ క్షమ యొక్క ప్రతిరూపంగా ఉండేవారు. यज्ञ की व्यवस्था से संबंधित यदि कोई भी शिकायत लेकर आता था तो मम्मा सामने वाले को समझाती थी कि आपके प्रति अमुक व्यक्ति के दिल में कोई भाव नहीं, आपके दिल में भाव है तो उसे निकाल दो. యజ్ఞం యొక్క వ్యవస్థకు సంబంధించి ఒకవేళ ఎవరైనా ఏదైనా కంప్లైంట్ తీసుకుని వస్తే మమ్మ ఎదురుగా మమ్మ వారికి అర్థం చేయించేవారంటే ఎదుటి వారికి మీ పట్ల ప్రత్యేకంగా ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఏ భావం లేదు, మీ హృదయంలో ఏదైనా భావన ఉంటే వాళ్ళ పట్ల మీరు తొలగించుకోండి అని అర్థం చేయించేవారంట. మమ్మ టూటే దిలోంకో జోడుతుంది. ఈ విధంగా తెగిపోయినటువంటి మనస్సులను కలిపేవారు మమ్మ. ड्रामा पर निश्चय, बाप पर निश्चय, स्वयं पर निश्चय होने के कारण ही मम्मा नंबर 1 बनी. డ్రామా పైన నిశ్చయం, బాబా మీద నిశ్చయం, స్వయం పైన నిశ్చయం ఉన్న కారణంగానే మమ్మ నంబర్ 1 అయ్యారు. మమ్మ అర్జున్ కి तरह ఏకాగ్రత, మమ్మ అర్జునుని మాదిరిగా ఏకాగ్రంగా ఉండేవారు. नंबर 1 में जाने का लक्ष्य रखा. नंबर 1 లో వెళ్ళాలని లక్ష్యం పెట్టుకున్నారు. मम्मा हम बच्चों को सदा कहा करती थी कि सदा विचार ऊंचे रखो तो बाप समान बन जाएंगे. मम्मा పిల్లలైన మాకు సదా చెప్పేవారు, సదా మీ ఆలోచనలను ఉన్నతంగా పెట్టుకోండి అని. బాబా సమానంగా తయారైపోతారు అలా అయితే అని మమ్మ మాకు నేర్పించేవారు. ఆలోచనను ఉన్నతంగా పెట్టుకుంటే బాబా సమానంగా తయారైపోగలరు అని. सदा बाप को देखो, आप स्वयं को देखो, किसी अन्य को नहीं देखो. సదా బాబానే చూడండి, మీ స్వయాన్ని చూసుకుంటూ ఉండండి, ఇంకా వేరే ఎవరిని చూడకండి అని నేర్పేవారు మమ్మ. బాబా और ड्रामा पर निश्चय रखो तो कर्मातीत बन जाएंगे. బాబా పైన డ్రామా పైన నిశ్చయం ఉంచుకున్నట్లయితే కర్మాతీతంగా తయారైపోతారు అని నేర్పించేవారు మమ్మ అని గంగే దాది యొక్క అనుభవం మనం విన్నాము. నెక్స్ట్ హృదయ పుష్ప దాదీజీ అనుభవం చదువుకుందాం ఇప్పుడు. ఈ దాదీలు ఏంటంటే చాలా చిన్న వయసు అప్పుడు మమ్మ ఉండేటప్పటి కాలంలో, వాళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళ వయసులోని. అందుకనే వాళ్ళు అంటే కొంత ఏజ్ ఉండాలి కదా గమనించడానికి, నేర్చుకోవటానికి కూడా. అందుకని వీళ్ళవి చిన్న చిన్నవి ఉన్నాయి అనుభవాలు. అంటే వాళ్ళకి కొంత ఏజ్ వచ్చాకనే వాళ్ళు అర్థం చేసుకున్న విషయాన్ని మనతో షేర్ చేసుకున్నారు. హృదయ పుష్ప దాదీజీ చెప్తున్నారు, మమ్మాని ముజ్మి అప్ని సారి దివ్య శక్తియా భరది. మమ్మ నాలో తన యొక్క దివ్య శక్తులన్నీ నింపేశారు. बेंगलुरु से ब्रह्मा कुमारी दादी हृदय पुष्पा जी मम्मा के साथ का अपना अनुभव बताती है कि कराची में एक दिन मेरे पेट में बहुत दर्द शुरू हुआ. बेंगलुरु నుండి బ్రహ్మ కుమారి హృదయ పుష్ప దాదీజీ బెంగళూరు జోన్ ఇన్ఛార్జ్గా ఉండేవారు కర్ణాటక. అయితే ఆమె తన అనుభవం చెప్తున్నారు ఏంటంటే, కరాచీలో ఒకరోజు నాకు కడుపులో నొప్పి, చాలా కడుపులో నొప్పి వచ్చేసింది, స్టార్ట్ అయింది నొప్పి అని చెప్తున్నారు హృదయ పుష్పదాది. కరాచీలో ఉన్నప్పుడు मुझे लगभग 30 बार బాత్రూమ్ जाना पड़ा. 30 సార్లైనా వెళ్ళాల్సి వచ్చిందంట బాత్రూమ్కి, కడుపులో నొప్పి వచ్చేసి. హృదయ పుష్పదాది
इसकी मुझे कोई चिंता नहीं थी, क्योंकि मेरा दृढ़ निश्चय था कि जीवन भगवान के हाथ में, मेरा रक्षक भगवान ही, चाहिए यहाँ रखे चाहे अपने वतन में ले जाए, जैसी उनकी इच्छा అయితే నాకైతే చింత లేదు. అంటే అన్ని మోషన్స్ అయ్యాయి దాదికి. అయితే నాకేమీ చింత లేదు, ఎందుకంటే నాకైతే దృఢ నిశ్చయం ఉండేది, జీవితం భగవంతుడి చేతిలో పెట్టేసాం, నా రక్షకుడు భగవంతుడు ఉన్నాడు కదా, అతడు ఇక్కడ ఉంచినా పర్వాలేదు, లేదా తన దగ్గరికి వతనంలో తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, ఎలా అయినా ఇచ్చ ఉంటే అలా అని నిశ్చింతగా ఉన్నారంట దాది. बाद में मैं బాబా బాబా కేకర్ బేహోష్ హోకర్ గిర్ పడి. తర్వాత లోపల అంటే నీరసం వచ్చేసింది దాదికి. బాబా అంటూ మూర్ఛితమై పడిపోయారంట దాది, अनकॉन्शियस అయిపోయి. ये समाचार बाबा के पास पहुंचा था. बाबा तुरंत आए और मुझे దృష్టి दी. ఈ సమాచారం బాబా దగ్గరికి ఎవరో పిల్లలు తీసుకెళ్ళి చెప్పారు, బాబా పడిపోయారు హృదయ పుష్ప దాది అని. ఆమె కాన్షియస్ తప్పిపోయారు అని. అప్పుడు బాబా వెంటనే దాది దగ్గరికి వెళ్ళారంట, దృష్టి ఇచ్చారంట బ్రహ్మా బాబా. थोड़े ही समय के बाद मैंने आंख खोली और బాబా బాబా कहने लगी. కొద్దిసేపు అయ్యాక కళ్ళు తెరిచారంట దాది. ఎదురుగా బాబాని చూస్తూ బాబా బాబా అనడం మొదలు పెట్టారంట. बाबा ने तुरंत मम्मा को बुलाया और कहा कि इसकी संभाल आपको करनी है. వెంటనే మమ్మ అని పిలిచారంట బాబా. చెప్పారంట మమ్మకు, ఈమెను జాగ్రత్తగా మీరు సంభాళించండి అని. मम्मा ने कहा जी बाबा. వెంటనే మమ్మ అల్లానే బాబా అని అన్నారంట. फिर बाबा ने 7 दिन का पूरा प्रोग्राम दिया कि बच्ची को क्या खिलाना पिलाना है. తర్వాత బాబా లిస్ట్ ఇచ్చారంట, 7 రోజుల వరకు ఏం తినిపించాలి, ఏం తాగించాలి ఈ బచ్చేకి అని लिस्ट ఇచ్చారంట. बाबा ने मम्मा को कहा कि 2 दिन बच्चे को हर घंटे 3-3 चम्मच केवल पानी देना है. అందులో బాబా మమ్మకు చెప్పారంట, 2 రోజుల వరకు బచ్చికి ప్రతి గంటకు 3 చెంచాలు కేవలం నీళ్ళే ఇవ్వండి అని చెప్పారంట. గంటకు ఒకసారి 3 చెంచాలు నీళ్లు తాగించండి అన్నారంట బాబా. 5वें दिन वो 2 चम्मच खिचड़ी देना. 5वें दिन 2 चम्मच కిచిడి దేనా. తర్వాత బాబా చెప్పారంట, 5వ రోజుకి 2 చెంచాలు కిచిడి పెట్టండి, గంటకి 2 చెంచాలు కిచిడి పెట్టండి అన్నారంట బాబా. కిచిడి అంటే తెలుసు కదా, పెసరపప్పు వేసి జారుగా వండుతారు, మధుబన్లో చేస్తుంటారు అన్నమాట. బియ్యం దానిలో పెసరపప్పు వేసి అది జారుగా చేస్తారు. मम्मा ने उसी प्रकार किया. मम्मा అలానే డైట్ దాదీకి ఇచ్చారంట బాబా చెప్పినట్లనే. मैं 1 हफ्ते में ठीक हो गई. వారం రోజులకి నేను బాగైపోయాను అని చెప్తుంది దాది. मम्मा दवा और दुआ ने ही मुझे ठीक कर दिया. మమ్మ ఇచ్చే మందు మరియు మమ్మ యొక్క ఆశీర్వాదాలు నన్ను బాగు చేసేసాయి అని చెప్తున్నారు దాది. परंतु बाद में भी मम्मा मुझे अपने ही हाथों से खिलाती रही. तो मैंने कहा मम्मा अब मैं ठीक हूँ, मैं अपने ही हाथ से खाऊंगी. అది తగ్గిపోయే కూడా నేను బాగైపోయే కూడా మమ్మ తన చేతులతో నాకు తినిపిస్తూ ఉండేవారు. అప్పుడు నేను చెప్పాను, మమ్మ నేను బాగైపోయాను కదా, నేను బాగున్నాను కదా, నా చేత్తోనే నేను తింటాను మమ్మ అన్నారంట. मम्मा ने कहा ये बाबा का डायरेक्शन ही, जब बाबा कहेंगे तभी आप अपने हाथ से खा सकते हो. అప్పుడు మమ్మ అన్నారంట, బాబా నాకు ఇది డైరెక్షన్ ఇచ్చారు, అందుకే నేను తినిపిస్తున్నాను, ఎప్పుడు బాబా చెప్తారో అప్పుడు నీ చేత్తోను తినొచ్చు. ఇప్పుడైతే बाबा डायरेक्शन ఇది అన్నారంట. अगले दिन मम्मा ने मुझे रात को 10 बजे अपने कमरे में आने को कहा. రెండో రోజు ఆ మరుసటి రోజు మమ్మ హృదయ పుష్ప దాదీకి రాత్రి 10 గంటలకి నా రూమ్కి రా అని పిలిచారంట. మమ్మ రూమ్కి రమ్మని. मैं मम्मा के कमरे में गई तो मम्मा ने संदली पर बैठ मुझे सामने बिठा कर रात 10 बजे से सुबह 4 बजे तक दृष्टि देकर योग करवाया. మమ్మ అన్నట్టుగానే మమ్మ పిలిచినట్లనే గుర్తుపెట్టుకొని హృదయ పుష్పదాది ఏం చేశారు, మమ్మ గదిలోకి వెళ్ళారంట. నేను మమ్మ గదిలోకి వెళ్ళాను. అప్పుడు మమ్మ
తన గదిలో సందలి అంటే స్టేజ్ ఉంటది కదా, అక్కీలు కూర్చునే స్టేజ్, అలాంటి గద్ది సందలి. ఆ స్టేజ్ పైన కూర్చుని నాకు నన్ను ఎదురుగా కూర్చోపెట్టుకొని రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు కూడా నాకు దృష్టిచ్చి యోగం చేయించారు అని చెప్తున్నారు. మమ్మ దాదీకి అంతసేపు దృష్టి ఇచ్చారు. దృష్టి తీసుకోవటంలో కూడా మజా రావాలి కదా! అసలు క్లాస్‌కి వచ్చేటప్పుడు యోగంలో ఎంతమంది దృష్టి తీసుకుంటారో తీసుకోరు చెప్పండి. దేహాభిమానం ఇంకా అసలు సోల్ కాన్షియస్ స్టేజ్ రాలేదు. హ్మ్. దృష్టి తీసుకోవటం బాబా బాగా అప్పట్లో దృష్టితో అనుభవాలు చేయించేవారు. రాత్రి 10 నుండి ఉదయం 4 గంటల వరకు దృష్టి ఇచ్చారంట మమ్మ. योगन చేయించారంట. मुझे ऐसा अनुभव हुआ कि मम्मा ने मुझ में अपनी सारी दिव्य शक्तियां भर दी हो और मैं एक दिव्य प्रकाश में बैठी हूँ. అయితే అప్పుడు నాకు అనుభవం అయింది. మమ్మ నాలోని తనలో ఉన్న దివ్య శక్తులన్నీ నింపేస్తున్నారు దృష్టిచ్చి. నాలో ఒక దివ్య ప్రకాశం నిండిపోయింది. నేను ఒక దివ్య ప్రకాశంలో కూర్చున్నాను అని అలా అనుభవం అయింది నాకు అని చెప్తున్నారు దాది. शुभम अम्मा ने कहा अब अपने कमरे में जाकर सो जाओ. 4 అయ్యాక మమ్మ అన్నారంట, ఇప్పుడు నీ రూమ్ కి నువ్వు పడుకో అన్నారంట. शुभ कई बहनें मम्मा के पास गई और मम्मा से पूछा कि हृदय पुष्पा बहन ने ऐसी क्या तपस्या की है जो आप उसके ऊपर इतना ध्यान देकर उनकी సేవ कर रही हैं. ఉదయం కొంతమంది అక్కీలు మమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మతో అడిగారంట, హృదయ పుష్ప బెహన్ ఏం తపస్య చేశారు? ఆమె పైన అంత శ్రద్ధ పెట్టి మీరు ఆమె సేవ చేస్తున్నారు అన్నారంట. मम्मा ने कहा आप सब उससे ही पूछो कि आपने ऐसा क्या किया है. అయితే మమ్మ అన్నారంట, ఆమె దగ్గరికి వెళ్ళి అడగండి నువ్వేం తపస్సు చేసావు అని అడగండి అని. అలాంటి తపస్సు విశేషంగా ఏం చేసావని అడగండి అన్నారంట. सभी बहनें मेरे पास आकर पूछने लगी कि आपने कौन सी तपस्या की है जो मम्मा ने स्वयं आपकी विशेष सेवा की. అయితే అందరూ వెళ్ళి హృదయ పుష్పదాది దగ్గర అడిగారంట, మీరు ఎలాంటి తపస్సు చేశారు, విశేషంగా మమ్మ స్వయంగా మీ సేవ చేశారు అని. तो मैंने बताया कि मेरा तो एक शिव बाबा, दूसरा ना कोई जीवन उसी को अर्पण किया है. जब से बाबा को जीवन दिया है तब से एक शिव बाबा के बिना और कोई भी दिखाई नहीं पड़ता, यही मेरी तपस्या है. అప్పుడు దాది చెప్పారంట, నాకు ఒక్క శివ బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. నా జీవితం అతనికి అర్పణ చేసేసాను. ఎప్పటి నుండి బాబాకు జీవితం ఇచ్చేసానో అప్పటి నుండి ఒక శివ బాబా తప్ప నాకు ఇంకెవ్వరు కనిపించడం లేదు. ఇదే నా తపస్సు అని చెప్పారంట హృదయ పుష్ప దాది. जब मधुबन से सेवार्थ सभी बहनों को भेजा गया तो मुझे भी बेंगलुरु भेजा गया. మధుబన్ నుండి అఖిలందరినీ కొన్ని కొన్ని ప్రాంతాలకు సేవ కోసం పంపించారు బాబా. 1952 వరకు కూడా బాబా దగ్గరే ఉన్నారు పిల్లలందరూ. 1952 తర్వాత సెంటర్స్ ఓపెన్ అయ్యాయి అనమాట. అప్పుడు మధుబన్ నుండి బాబా ఒక్కొక్క అక్కిని ఒక్కొక్క చోట పంపించారు. అప్పుడు నన్ను కూడా బెంగుళూరు పంపించారు అని హృదయ పుష్పదాది చెప్తున్నారు. బెంగుళూరు में कई साल तक सेवा की वृद्धि नहीं हुई और वहाँ दिन भी मुश्किल में गुजरने लगे. బెంగుళూరులో కొన్ని సంవత్సరాల వరకు సేవ ఇంప్రూవ్మెంట్ కాలేదు. అక్కడ రోజులు గడవడం కూడా కష్టం అన్నట్టు ఉండేది సేవ జరగక. बहुत सहन करना पड़ा, చాలా సహించాల్సి వచ్చింది నాకు బెంగుళూరులో. क्योंकि ईश्वरीय ज्ञान नया होने के कारण कोई भी सुनने को तैयार नहीं था. ఎందుకంటే ఈ ఈశ్వరీయ జ్ఞానము కొత్త జ్ఞానం అవడం వల్ల ఎవరు వినడానికి రెడీ అయ్యేవారు కాదు అప్పుడు. ये समाचार बाबा को मालूम पड़ा तो बाबा ने मम्मा को कहा कि मेरी बच्ची बहुत तकलीफ में, आप बेंगलुरु जाओ और साथ में लेकर आओ. ఈ సమాచారం బాబాకు తెలిసింది, బెంగళూరులో చాలా కష్టంగా ఉంది, రోజు గడవడమే కష్టం అన్నట్టుంది. ఎవరు అక్కడ జ్ఞానం వినడానికి రావట్లేదు. హృదయ పుష్పదాది పరిస్థితి అలాగుంది అని తెలిసి బాబా మమ్మకి చెప్పారంట, నా బచ్చి అక్కడ చాలా కష్టంలో ఉంది, మీరు బెంగుళూరు వెళ్ళండి మరియు ఆమెను తోడుగా తీసుకొచ్చేయండి అని చెప్పారంట. బాబా మమ్మకు పంపించారంట.
ये समाचार मुझे भी मिला कि मम्मा पहली बार बेंगलुरु आ रही, मैं योग में बैठ गई. ఈ సమాచారం వెంటనే దాదికి తెలిసిందంట, మమ్మ వస్తున్నారు బెంగళూరు అని. మొదటిసారి బెంగళూరులో రావడం అమ్మ. నేను ఇంకా యోగంలో కూర్చుండిపోయిన తెలియగానే అని చెప్తున్నారు. मुझे ऐसा अनुभव होने लगा कि मातेश्वरी जगदम्बा यहाँ आ रही है तो जरूर प्रकृति दासी बनेगी. और ऐसा हुआ कि जैसे कोई कह रहा है कि आप कमर्शियल स्ट्रीट में जाओ. అప్పుడు అనుభవం అయిందంట దాదికి, మాతేశ్వరి జగదంబ ఇక్కడికి వస్తున్నారు అంటే తప్పకుండా ప్రకృతి దాసి అవుతుంది ఆమెకి అనుకున్నారంట దాది. అలాగే జరిగిందంట. దాది యోగంలో కూర్చుంటే ఎవరో చెప్పినట్టు అయిందంట, నువ్వు కమర్షియల్ స్ట్రీట్ అని ఉంది అక్కడికి వెళ్ళు అని ఎవరో చెప్పినట్టు అయిందంట. मैं योग से उठकर सोचने लगी कि कमर्शियल स्ट्रीट कहाँ है. मैं सेंटर से निकल कर चलने लगी. యోగంలో నుండి లేచి ఆ కమర్షియల్ స్ట్రీట్ ఎక్కడుందబ్బా ఈ బెంగుళూరులోని? దాదికి తెలీదు కదా సరిగా. అది సౌత్ ఇండియాలో వచ్చి చూడండి దాదీలు ఎలా సేవ చేశారు. అప్పుడు నేను సెంటర్ నుండి బయటకొచ్చేసి నడవడం మొదలుపెట్టాను. ఎటెళ్ళాలా అని ఆలోచిస్తూ. పూछते पूछते आखिर कमर्शियल स्ट्रीट में पहुंच गए. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అడ్రస్ ఆ కమర్షిयल स्ट्रीट की చేరిపోయారంట హృదయ పుష్ప దాది. लेकिन कमर्शियल स्ट्रीट में किससे मिलना है ये पता नहीं था. मन में आवाज आई कि आगे चलो. అయితే కమర్షియల్ స్ట్రీట్‌కి అయితే వెళ్ళిపోయాను గానీ ఎందుకొచ్చాను, ఎవరితో కలవాలి అది నాకు తెలీదు. హ్మ్. అయితే మనసులో అప్పుడు ఒక ధ్వని వచ్చిందంట, ఇంకా ముందుకెళ్ళు అని. मैं आगे चल दी. ముందుకెళ్ళారంట దాది. थोड़ी दूर गई तो देखा एक बड़ा सेठ अपनी दुकान में जा रहा है, तो मुझे अंदर में फिर आवाज आई, इस दुकान के मालिक से जाकर मिलो. ये जगदम्बा का भक्त है. అయితే ముందుకెళ్లారంట. ముందుకెళ్ళాక కొంచెం దూరం వెళ్ళాక చూసారు దాది ఒక పెద్ద సేట్ అతని దుకాణంలోకి వెళ్తున్నాడంట అతను. అప్పుడు దాది మనసులో ఒక ధ్వని వచ్చిందంట. ఏమని? ఈ సేట్ ఎవరైతే ఉన్నాడో దుకాణానికి మాలికుడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు కలవాలి. ఎందుకంటే అతడు జగదంబ భక్తుడు అని ఇలా వచ్చిందంట దాది మనసులో ధ్వని. मैं उस दुकान में गई तो दुकान के मालिक ने पूछा, माताजी आपको क्या चाहिए? అయితే వెంటనే ఆ దుకాణానికి వెళ్ళారంట హృదయ పుష్ప దాది. అప్పుడు ఆయన దాదిని చూసి అడిగారంట, మాతాజీ ఏం కావాలి మీకు అని అడిగారంట. मैंने कहा आप जगदम्बा को जानते हो? వెంటనే దాది అడిగారంట, జగదంబ ఎవరో మీకు తెలుసా అని. उसने कहा हाँ हाँ मैं तो जगदम्बा भक्त हूँ. అతను వెంటనే అన్నాడంట, అవును నాకు తెలుసు జగదంబ భక్తుడిని నేను అన్నారంట ఆ సేట్. तब मैंने कहा वो जगदम्बा अभी चैतन्य में है और बेंगलुरु आ रहे हैं. వెంటనే దాది అన్నారంట, ఎంత అమాయకమో చూడండి దాదిని. దాది అన్నారంట, అయితే మీరు పూజ చేసే ఆ జగదంబ, మీరు జగదంబ భక్తుడు అంటున్నారు కదా, మీరు పూజ చేసే ఆ జగదంబ ఇప్పుడు చైతన్యంగా జీవించి ఉన్నారు, ఆమె బెంగళూరు వస్తున్నారు అని చెప్పారంట దాది. ये बात सुनकर सेठ को बड़ा आश्चर्य होने लगा और कहा, अच्छा ये मेरा सौभाग्य है कि मैं चैतन्य में अपनी इष्ट देवी से मिलूंगा और वरदान लूंगा, आशीर्वाद पाऊंगा, मेरे जन्म जन्मांतर की इच्छा पूर्ण होगी. వెంటనే ఆ విషయం విని ఆ సేठ చాలా ఆశ్చర్యపోతూ అన్నారంట, అచ్చా నా సౌభాగ్యం అయితే చైతన్య రూపంలోనే నా ఇష్టదేవి వస్తే నేను కలుసుకుంటాను కదా, వరదానాలు తీసుకుంటాను, ఆశీర్వాదాలు తీసుకుంటాను, నా జన్మ జన్మల ఇచ్చ పూర్తయిపోతుంది అని అన్నాడంట అతను ఆ సేట్. ఇవన్నీ రియల్ గా జరిగిన స్టోరీస్ చూడండి. फिर सेठ ने कहा कि आपकी बात सुनकर मेरे सामने वो दृश्य आ रहा है कि मैं जगदम्बा से मिल रहा हूँ. అయితే సేట్ అన్నారంట, మీ మాటలు వింటుంటే నా ఎదురుగా ఒక దృశ్యమే కనిపిస్తుంది. నిజంగా నేను జగదంబతో కలుస్తున్నాను అని అన్నారంట. मैंने कहा जगदम्बा से मिलने के लिए कई लोग उत्कंठित हैं. फिर सेठ ने मुझसे पूछा, इसके लिए मुझे क्या करना है बताइए. వెంటనే దాది అన్నారంట అతనితోని, జగదంబతో కలవటానికి మీరే కాదు చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు అని. అప్పుడు ఆ సేట్‌జీ అన్నారంట, అయితే నేనేం చేయాలో నాకు చెప్పండి ఆ జగదంబతో కలవటానికి అని అడిగారంట. मैंने कहा बहुत लोग उनसे मिलने आएँगे इसलिए एक बड़ा हॉल चाहिए. उनके रहने के लिए एक बड़ा బంగ్లా चाहिए. వెంటనే దాది అన్నారంట, మీలాగే చాలా మంది ఆ జగదంబతో కలవడానికి రావాలనుకుంటున్నారు. మరి వాళ్ళందరూ కలవాలి అంటే ఒక పెద్ద హాల్ కావాలి ఆమె వచ్చేటప్పటికి. ఆమె ఉండడం కోసం సౌకర్యంగా ఒక బంగ్లా కూడా కావాలి అన్నారంట.
सेठ कहने लगा माता जी अभी अभी हमारी एक नई धर्मशाला बनी है, उसका उद्घाटन थोड़े दिन पहले ही हुआ है, उसमें रहने का प्रबंध भी है, आप एक बार देख लीजिए। ఆ సేట్జీ వెంటనే అన్నారంట మాతాజీ ఇప్పుడిప్పుడే కొన్ని రోజుల క్రితమే మేము ఒక కొత్త ధర్మశాల తయారు చేసాము, ఓపెనింగ్ కూడా అయింది, అందులో ఉండడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి బాగానే, మీరు ఒకసారి చూడండి వచ్చి ఆ ధర్మశాలని అని చెప్పారంట అతను। పూర్వం ధర్మశాలలు చాలా బాగుండేవి కదా। तुरंत सेठ जी ने अपनी कार में मुझे बिठाया और धर्मशाला दिखाने ले गए। వెంటనే దాదీని కార్లో కూర్చోపెట్టి ధర్మశాల చూపించడానికి తీసుకెళ్లారంట ఆ సేठ जी। मैंने धर्मशाला देखी तो पसंद आई। ఆ ధర్మశాల చూసాక దాదీకి ఇష్టపడిందంట। ధర్మశాల నయి थी और रहने का प्रबंध भी अच्छा था। ధర్మశాల కొత్తగా ఉంది, ఉండడానికి ఏర్పాట్లు కూడా బాగున్నాయి అక్కడ। फिर उसने गेहूं चावल घी आदि राशन भेज दिया। తర్వాత అతను దాది చెప్పకుండానే జగదంబ వస్తారు కదా ఉండాలి కదా అన్ని అని గోధుమలు బియ్యము నెయ్యి అన్ని రేషన్ కొనేసి పంపించేశారంట దాదికి। प्रत्येक कमरे में चारपाई बिस्तर आदि लगा था। मातेश्वर जी के कमरे में चारपाई बेडशीट संदली आदि सभी तैयार कर दिया। ప్రత్యేకంగా ఒక రూమ్ మాతా అంటే జగదంబ వచ్చినప్పుడు ఉండడం కోసం కేటాయించి దాని మీద దానిలో మంచము పరుపు అన్ని రెడీ చేశారంట। మాతేశ్వరిజీకి అని ఏ గది కేటాయించారు ఆ ధర్మశాలలో, ఆ గదిలో మంచం బెడ్షీటు స్టేజ్ అన్ని కూడా తయారు చేశారంట। अब मम्मा के आने की तैयारी में निमंत्रण पत्र छपवाना था। विचार चला कि क्या करें। అయితే ఇప్పుడు మమ్మ కోసం అందరికి చెప్పి హాల్లో గెదర్ చేయడం కోసం అందరినీ పిలవాలి కదా, పిలవడానికి పాంప్లెట్స్ ప్రింట్ చేయించాలి। అప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించారు దాది। పైసా కూడా చేతుల్లో ఉండేది కాదు అప్పుడు దాదీల చేతుల్లో। అందులో బెంగళూరు వెళ్ళక సేవ జరగనే లేదు, ఎవరు వినడానికి వచ్చేవారు కాదండి, ఇంకా బండారి ఏముంటది పాంప్లెట్ ప్రింట్ చేయడానికి। ఏం చేయను నేను ఇప్పుడు అని ఆలోచించారంట హృదయ పుష్పదాది। ఫిర్ అందరి మీ ఆవాజ్ आई कि आगे जाओ। అక్కడి నుండి అక్కడ రోడ్డు మీద నిలబడే ఆలోచిస్తున్నారనమాట దాది। లోపల నుండి ఒక ధ్వని వచ్చిందంట ముందుకెళ్ళి ఇంకా నువ్వు అని। మై ఆగే బడి తో దేఖా ఎక్ ప్రింటింగ్ ప్రెస్। ముందుకెళ్తే అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ కనిపించిందంట దాదికి। मैं उसके अंदर गई तो प्रेस का मालिक पूछने लगा माताजी क्या चाहिए। అయితే ముందుకెళ్ళారంట, అక్కడ లోపలికి వెళ్ళారంట ప్రింటింగ్ ప్రెస్ లోపలికి వెళ్తే ఆ ప్రెస్ యజమాని చూసి అడిగారంట మాతాజీ ఏం కావాలి అని అడిగారంట। मैंने कहा जगदम्बा सरस्वती बेंगलुरु आ रही है तो हमें निमंत्रण पत्र छपवाना है। జగదంబ సరస్వతి బెంగళూరు వస్తున్నారండి, అందుకని నేను ఇన్విటేషన్ పత్రాలని ప్రింట్ చేయించాలని వచ్చాను అని। प्रेस के मालिक ने कहा आप बताइए हम छपा देंगे। మీరు చెప్పండి, आप बताइए हम छाप देंगे। మీరు చెప్పండి ఏం ప్రింట్ చేయాల మ్యాటరు, మేము ప్రింట్ చేసేస్తాము అన్నారంట వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు। मेरे मुंह से अंग्रेजी के ऐसा शब्द निकले जो पढ़ा लिखा आदमी भी नहीं बोल सकता। అప్పుడు వెంటనే దాది నోటి నుండి ఇంగ్లీష్ లో కొన్ని వర్డ్స్ కొన్ని సెంటెన్స్ వచ్చాయంట। అది బాగా చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడరేమో అలాగా వచ్చేసాయంట దాది నోటి నుండి ఇంగ్లీష్ లో। दो शब्द थे मातेश्वरी जगदम्बा इज arriving Bangalore, please have the blessings of complete purity, peace and prosperity for many births. All are invited. ఇది దాది చెప్పారంట ఇంగ్లీష్ లోనే ఆ ప్రింటింగ్ ప్రెస్ ఆయనకి చెప్పారంట దాది। చూడండి వండారు ఇలాంటి అద్భుతాలు బాబా అలా తయారు చేశారు దాదులు। మనం ఎందుకు చేయలేం, మన లవ్ అంత ఉండాలి, అంత తపన తపస్సు అన్నారే దాది। తపస్సు అంటే ఏంటని అంత మనకు ఉంటే బాబా మనకి కూడా అన్ని అద్భుతాలు చూపిస్తారు। అయితే దాది ఇంగ్లీష్ లో చెప్పారంట ఏమని, మాతేశ్వరి వస్తున్నారు బెంగళూరు, ఆమె నుండి బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి కంప్లీట్ ప్యూరిటీ పీస్ మరియు ప్రాస్పరిటీ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి అందరూ ఆహ్వానితులు మీరు అని మైటర్ చెప్పారంట। అలా ప్రింట్ చేయండి అని। प्रेस के मालिक ने पैसा मांगा लेकिन मेरे पास तो कुछ नहीं था। అయితే ప్రెస్ యజమాని డబ్బులు అడిగారంట ప్రింట్ చేయడానికి ఎంత అవుతుంది। అయితే దాది అన్నారంట నా దగ్గర డబ్బులు ఏం లేవు అని।
నా దగ్గర ఏమీ లేవు. मैंने कहा मैं जाकर एक माता को पैसे देकर भेजूँगी उनके हाथ में आप कार्ड दे देना. అయితే దాది అన్నారంట నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు లేవు. నేను ఎళ్తాను. వెళ్ళి ఒక మాతాజీని పంపిస్తాను డబ్బులిచ్చి. హ్మ్. మీరు అందుకోండి అని చెప్పారంట. నేను ఆమె చేత పంపిస్తాను. ఆమెకు మీరు కార్డులు ప్రింట్ చేసి ఇచ్చేయండి అన్నారంట. अब मातेश्वरी जगदम्बा का स्वागत कैसे करें? उसके लिए हार फूल चाहिए. అయితే ఇప్పుడు జగదంబ వచ్చినప్పుడు మరి హారాలు, పుష్పాలు కావాలి, స్వాగతం పలకాలి ఎలా అని ఆలోచించారంట దాది. నేనేం చేయను అని. थोड़े दिन पहले ही एक माली भाई ने कोर्स किया था. అయితే కొద్ది రోజుల ముందు ఆహ్, తోట మాలి అన్నయ్య కోర్స్ విన్నారంట వచ్చి. दादी गद गुर्तొచ్చింది. उसने कहा जगदम्बा माँ के लिए जितने फूल हार चाहिए उतने मैं लाऊँगा. ఆహ్, ఆయన అన్నారంట మాతాజీ కోసం ఎన్ని హారాలు, పుష్పాలు కావాలో అవన్నీ నేను తీసుకొస్తాను జగదంబ కోసము, జగదంబ మా కోసం అని ఆయన ఒప్పుకున్నారంట. अब तो मातेश्वरी जी के आगमन का ही इंतजार था. वो दिन भी आ गए और मातेश्वरी जी बेंगళూరు पहुंच गई. ఇంకా మాతేశ్వరి జీ రావడం ఒకటే వెయిటింగ్ అన్నమాట. అన్నీ రెడీ అయిపోయాయి. పాంప్లెట్స్, పుష్పాలు అన్నీ రెడీ అయిపోయాయి. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు కూడా వచ్చేసింది. మాతేశ్వరిజీ బెంగుళూరు చేరుకున్నారంట. हमने भव्य स्वागत किया. చాలా బాగా స్వాగతం చేశారంట मम्मा को. सेठ ने मम्मा को देखा तो उसे तो जैसे कि मन वांछित फल मिल गया हो, वो तृप्त हो गया. ఆ సేట్ జీ మమ్మాని చూడగానే ఆయన మనసుకి నచ్చిన ఫలం దొరికేసిందంట. తృప్త అయిపోయారంట ఆయన మమ్మ దర్శనంతోని. मम्मा से कई बड़े बड़े लोग भी मिलने के लिए आए और मम्मा की वाणी सुनकर बहुत आनंदित हुई. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ సిటీలో వాళ్ళు మమ్మాని కలవడానికి వచ్చారంట. మమ్మ వాణి విని చాలా ఆనందితం అయ్యారంట. బ్రాహ్మణ్ పరివార్ भी मिला. सब बहुत खुश हुई. అంటే ఉన్నారు చాలా తక్కువ మంది బ్రాహ్మణ పరివారం వాళ్ళు కూడా అందరూ కలిసారు మమ్మను. అందరూ చాలా సంతోషపడ్డారు. एक सप्ताह मम्मा బెంగళూరు में रही. ఒక వారం రోజులు బెంగళూరులోనే ఉన్నారంట మమ్మ. मम्मा के वापस जाने का दिन आ पहुंचा तो मम्मा ने मुझसे कहा आपने हमको बाबा का घर तो देखा ही नहीं. వారం రోజులయ్యాక రిటర్న్ వెళ్ళిపోయేది వచ్చింది మమ్మ దగ్గరకు వచ్చింది. ఆ రోజు మమ్మ అన్నారంట నువ్వు నాకు బాబా ఇల్లు చూపించలేదే, సెంటర్ చూపించలేదు అని. బయట ఉంచారు కదా. ఆ मैं बातों-बातों में टालती रही लेकिन मम्मा जब बार-बार कहने लगी तो मैं जहाँ रहती थी वहाँ ले गई. जो एक छोटा-सा कमरा था उसी में खाना बनाना भी, खाना भी, क्लास भी कराना, विश्राम भी करना, कोर्स भी कराना. అయితే మమ్మ అన్నారంట నువ్వున్న ఇల్లు, సెంటరు నాకు చూపించలేదు అని. అయితే దాది ఏమో గడిగడికి వేరే మాటల్లో పెట్టేసి తప్పించుకోవడానికి చూసారంట. సెంటర్‌కి పట్టుకెళ్ళకూడదు అని. కానీ మమ్మ గడేగడేక అంటుంటే ఇంక తప్పక నేనెక్కడైతే ఉండేదాన్నో అక్కడికి నేను తీసుకొని వెళ్లి చూపించాల్సొచ్చింది మమ్మకు. మమ్మ చూసారంట. ఒక చిన్న గదిలో ఉండేవారు హృదయ పుష్పదాది. చిన్న గది. ఆ చిన్న గదిలోనే వంట తయారు చేసుకోవడం, తినడము. హ్మ్. అదయిపోయాక కబోర్డ్‌లో స్టవ్ అన్నీ పెట్టేసుకొని అక్కడే క్లాసు. అది ఖాళీ చేసేస్తే అన్నీ లోపల పెట్టేసి అల్మారాల్లోని స్టవ్‌తో సహా అన్నీ పెట్టేసేవారంట. ఆ తర్వాత అది క్లాస్ రూమ్ అయిపోయేది. క్లాస్ చేయించడం. క్లాస్ వాళ్ళందరూ ఎళ్ళిపోయాక అదే విశ్రాంతి చాపేసుకొని పడుకోవడం. అలా ఉండేది దాది లైఫ్. క్లాస్ టైమ్ కాకుండా వేరే టైము కోర్స్ వాళ్ళకి కోర్స్ చేయడం అదే గదిలో అలాగా. ये मम्मा ने देखा तो कहा आप लोगों को तो बाबा ने शहजादियों की माफिक पाला है. अभी आपका ये रहन सहन मुझसे देखा नहीं जाता. అది చూసి మమ్మ అన్నారంట మిమ్మల్ని బాబా తన దగ్గర పెట్టుకొని రాణిలిలాగా పెంచారు. రాజకుమారిలాగా పెంచారు బాబా. ఇప్పుడు మీరు ఉండే ఇది చూసి నాకైతే నచ్చలేదు. నిన్ను బాబా అంత ప్రేమగా పెంచారు రాజకుమారిలాగా. అంటే ప్రత్యేకంగా హృదయ పుష్ప దాదినైతే బాబా అలాగే పెంచారు. అందరిని పెంచినప్పటికి ప్రత్యేకంగా కొంతమంది లైఫ్‌లో బాబాతో ఉన్న అనుభవాలు హృదయ పుష్ప దాది
ఏ పని కూడా చేయించేవారు కదా బాబా. ఎప్పుడు యోగం 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 యొక్క ప్రోగ్రామే ఉండేది దాదిది ఎక్కువ. పనులు కూడా ఎక్కువ చేయించేవారు కాదు బాబా. ఇంకా వాళ్ళ లౌకిక పుత్రికతో అన్ని పనులు చేయించారు బాబా, నేర్చుకోవాలని. కానీ హృదయ పుష్ప దాది అంత అంత మురిపంగా బాబా దగ్గర పెరిగారనమాట. అలాంటి నువ్వు ఇలాంటి జాగాలో ఉండడము, ఇంత అడ్జస్ట్ కావటం నేను చూడలేకపోతున్నాను అన్నారంట మా అమ్మ. इसलिए बाबा ने मुझे खास आपको ले आने के लिए भेजा. అందుకే ఇది తెలిసే బాబా నన్ను పంపించారు నిన్ను తీసుకొచ్చేయమని అన్నారంట. तब मैंने कहा मम्मा मैं कायर सिपाही नहीं हूँ, युद्ध स्थल से वापस नहीं लौटूंगी. వెంటనే హృదయ పుష్పదాది అన్నారంట, మమ్మ నేను పిరికి సైనికుడు కాదు, యుద్ధ స్థలం నుండి నేను తిరిగి వెళ్ళేది లేదు సాధించే వరకు అన్నారంట దాది మమ్మతో. తబ్ మమ్మనే కహా ఆప్ తోడి హీ ఆరే బాబా బుల్లారే. అప్పుడు మమ్మ అన్నారంట, నీకు నువ్వేమైనా తప్పించుకొని వచ్చేస్తున్నావు అనుకుంటున్నావేంటి, ఇది బాబా పిలిచారు అన్నారంట. ఆప్ మేరే సాత్ చలో, అందుకని బాబా పిలిచారు కాబట్టి నువ్వు నాతో రావాలి, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నారంట మమ్మ. मैंने कहा मर मिटेंगे लेकिन हटेंगे नहीं, मैं गुलदस्ता बनाकर ही बाबा के पास आऊंगी. అప్పుడు దాతి అన్నారంట, నేను చనిపోతాను కానీ నేను చేయవలసిన సేవ నుండి నేను తప్పుకోను. నేను కొంతమంది ఆత్మల యొక్క గుల్దస్తా పుష్పగుచ్చం తయారు చేసి వాళ్ళని పట్టుకొని నేను బాబా ఎదురుగా వెళ్తాను అన్నారంట దాది. मेरा दृढ़ निश्चय सुनकर मम्मा वापस बाबा के पास अब पहुंच गई. ఇలా నా నుండి దృఢ నిశ్చయం విని మమ్మ తిరిగి బాబా దగ్గరికి మమ్మ ఒక్కరే వెళ్ళిపోయారు, నన్ను తీసుకెళ్లకుండా మమ్మ ఒకరు బాబా దగ్గరికి వెళ్ళారు అప్పుడు అని చెప్తున్నారు దాది. इस तरह मम्मा ने विभिन्न सेवादारी माँ बनकर बीमारी के समय मेरा उपचार किया और संकटमय समय पर सेवा स्थल पर आकर सहयोग दिया, स्नेह दिया तथा सेवा स्थल पर आगे बढ़ने की मुझमें शक्ति भर दी. ఈ రకంగా మమ్మ విభిన్న సేవాదారి రకరకాల సేవ చేసే సేవాదారిగా తల్లి అయ్యి అనారోగ్య సమయంలో నాకు ఉపచారం చేశారు. మరియు సంకటమయ సమయంలో నేను బెంగళూరులో సేవలో ఉన్నప్పుడు సంకటమయ సమయంలో ఆ సేవా స్థానంలో నేను ఉండే చోట వచ్చి సహయోగం ఇచ్చారు, స్నేహం ఇచ్చారు. మరియు నేనుండి ఆ సేవా స్థలంలో నేను ముందుకెళ్ళేలా నాలో శక్తి నింపారు అని చెప్తున్నారు దాది తన అనుభవం. దాది అనుభవంలో అది హృదయ పుష్ప దాది ప్రత్యేకంగా అనుభవాలది ఒక బుక్ ఉంది. అందులో అయితే దాది చెప్పారు, మమ్మ లక్ష్మి అనే దానికి ప్రాక్టికల్ ప్రూఫ్ మమ్మ బెంగళూరు వస్తున్నారన్న తర్వాత అక్కడ ఏమాత్రం బండారియే లేని జాగాలో అన్ని జరిగిపోతూ రేషన్ అన్ని నిండిపోయి అన్ని సెట్ అయిపోయి, అంటే నిజంగా ఆమె లక్ష్మి ఎక్కడ అడుగు పెట్టబోతుందో అక్కడ కూడా నిండిపోయి చూడండి అని దాది తన అనుభవంలో చెప్పారు. ఇప్పుడు చెప్పే అనుభవమే చెప్తా, ఆ పాయింట్ కూడా ఆ బుక్ లో ఉందన్నమాట. మమ్మ అలా ఉండేవారు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ అన్ని నిండిపోయేవి, సేవలన్నీ సహజంగా జరిగిపోయేవి. అలా అంటే దాదికి సహయోగం ఇచ్చినట్టు అయింది, మరి దానిలో ఒక శక్తి నింపి వెళ్ళారు ఆ రోజుల్లో అని హృదయ పుష్ప దాది తన అనుభవం మమ్మతో జరిగిన అనుభవాలు షేర్ చేసుకున్నారు. మనం మళ్ళీ రేపు వేరే దాదీలు భగవతి దాదీజీ ఇంకా ఉన్నారు, ధైర్యమణి దాది అని, అలా కొంతమంది అనుభవాలు మళ్ళీ రేపు చదువుకుందాము. ఓం శాంతి. कर